తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్ని మేము కొత్తగా ప్రారంభించాం. మీ అందరి ఆదరాభిమానాలు సపోర్ట్ మాకు కావాలి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. రైస్ కుక్కర్లో రొయ్యల పలావ్ తయారు చేసుకుందాం. రొయ్యలను శుభ్రంగా కడుక్కుని రైస్ కుక్కర్లో వేసుకుని కొంచెం సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ కారం ఇలా మూత పెట్టి మగ్గనిద్దాం ఒక 10 మినిట్స్ పాటు. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాం. రొయ్యలు బాగా వేగిపోయినాయి. ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసి ఒక ఉల్లిపాయని పొడవుగా చీల్చుకుని వేసుకోవాలి. 4 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. పలావ్ దినుసులు అన్నీ కలిపి వేసుకోవాలి. చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి. అన్నీ వేసుకుని మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని వేపుకోవాలి. వేగిన తర్వాత ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు వేయాలి, వాటర్ లేకుండా. ఇలా రైస్ వేసిన తర్వాత కలిగి పెట్టుకుని కొంచెం వేగనివ్వాలి. ఇందులో కొంచెం చిటికెడు పసుపు, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కూసేపు ఇలా రైస్ని మగ్గనివ్వాలి. కొంచెం సేపు తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకుని కలుపుకొని సరిపడినంత వాటర్ను పోసుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత రైస్ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇలా ఇంకొంచెం 5 నిమిషాలు కుక్ అవ్వాలి. ఎంతో రుచికరమైన రొయ్యల పులావ్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.